పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనుసారం ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల కోరం లేక వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ తెలిపారని గుర్తు చేశారు. మరలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 17, 18 తారీఖుల్లో వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోందన్నారు. మొన్న జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కానీ రేపు జరగబో ఎన్నికల్లో కానీ ఏమాత్రం పోలీసుల ప్రమేయం లేదన్నారు. 3వ తారీఖు నుంచి మన పిడుగురాల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎలక్షన్ జరపడం కోసం గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి 3వ తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు. ఆ రోజున కోరం లేనందువల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు. అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు కోరం రానందువల్ల దాన్ని మరి ఒక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది ఈ నెల మళ్ళీ 17వ తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది. ఈ క్రమంలో 3, 4 తారీఖు నాడు కూడా కోరం రాకపోవడానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి, అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి, కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. గత 3, 4 తారీఖులు కానీ ఇప్పుడు కానీ ఏ రోజున కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అదేవిధంగా పోలీసు వారికి ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఈరోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. 29వ వార్డు సైదాబాద్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన హైదరాబాద్ ఉన్నారు. అదేవిధంగా ఆయన హైదరాబాద్లో మరి ఎందుకు ఉన్నారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించారని చెప్పి దానికి కూడా పోలీసు వారి హస్తం ఉంది, పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేవిధంగా 14వ వార్డు బాలకాశీ అనే ఆయన కౌన్సిలర్, వారు కూడా కనపట్లేదు, వారిని ఎవరో బెదిరించి దాచిపెట్టారని చెప్పి వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్పి తెలిసింది. దానికి బాలకాశి అనే వ్యక్తి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను వ్యాపార నిమిత్తం బయట ఊరికి వచ్చాను, నా పని అయిపోగానే నేను మళ్ళీ పిడుగురాలకు తిరిగి వస్తానని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ భార్యకి తెలిసే విధంగా. వాళ్ళ భార్య చేసి చెప్పిన దానికి ఆయన బాలకాశి చెప్పిన దానికే వాళ్ళిద్దరి మధ్యనే సరైన పొంతన కుదరట్లేదు. వాళ్ళిద్దరు రకరకాల వీడియో రిలీజ్ చేశారు. ఇటువంటి దానిలోకి పోలీసులను అనవసరంగా లాగి పోలీసులను బ్లేమ్ చేయాలని ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దీని మీద ఏ కేసులు కట్టడానికైనా దేనికైనా వెనకడేదానికి మాత్రం లేదు. మా పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ పోలీసుల్ని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయాలని, ఈ రాజకీయంలోకి వాళ్ళు చేసే కార్యక్రమాల్లోకి మమ్మల్ని కనుక లాగాలని కనుక ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని మా మీదకి నెట్టాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినంగా ఉంటామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. దయచేసి ఎవరైనా మీ ప్రయత్నాలు ఉంటే మీరు రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాలు చూసుకోవచ్చు, కానీ దీన్ని పోలీసుల మీద రుద్దాలి, పోలీసులకి ఆపాదించాలని మాత్రం అటువంటి ప్రయత్నాలు మాత్రం విరమించుకోవాలని చెప్పి సందర్భంగా అందుకు మనవి.